ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. జపాన్ టూర్ ముగించుకుని వచ్చిన చంద్రబాబును కలిసేందుకు చాలా మంది టీడీపీ నేతలు వస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. తమ పేర్లు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ నేతల హడావిడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అక్కడ ప్రస్తుతం టీడీపీ నేత చంద్రబాబు ఇంటి వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అలాగే ఎవరెవరు నాయకులు అక్కడ కలిసేటువంటి అవకాశం ఉంది? సిద్ధు, ఏపీలో 20,000కు పైగా నామినేటెడ్ పోస్టులకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు నామినేటెడ్ పోస్టుల్లో తమకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకి క్యూ కొడుతున్నారు. రాత్రే చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఏవైతే పోస్టులు ఉన్నాయో పార్టీ కోసం తమంతా కష్టపడి ఉన్నామని, ఇప్పుడున్న నామినేటెడ్ పోస్టులో తమకు అవకాశం కల్పించాలని కార్యకర్తలు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులో తమకు అవకాశం కల్పించాలని కొంతమంది నాయకులు పార్టీలో ఉన్న సీనియర్ నేతలను కూడా వెంట పెట్టుకుని మరీ వెళ్ళి చంద్రబాబు నాయుడు తమ అభ్యర్థిని పరిశీలించాలని కూడా చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. అలాగే పనిగా బయోడేటా కూడా చంద్రబాబు నాయుడుకి సమర్పిస్తున్నారు. తామంతా ఫస్ట్ నుండి కూడా పార్టీకి కట్టుబడి ఉన్నాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉన్నామని, కాబట్టి త్వరలో తీసే నామినేటెడ్ పోస్టులో తమకు అవకాశం కల్పించాలని కూడా చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రము టీటీడీ బోర్డును ఫస్ట్ మొదట నామినేట్ చేసి తర్వాత మిగతా పోస్టులను కూడా నియమించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే తొలుత చంద్రబాబు నాయుడు టీటీడీ బోర్డును భర్తీ చేస్తారని తెలిసిన వార్త నేపథ్యంలోని రెండు రాష్ట్రాలకి చెందిన నాయకులు కూడా టీటీడీ మెంబర్లుగా తమకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా అలాగే జిల్లా కమిటీల ద్వారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు సంబంధించి జాబితాను పరిశీలించుకున్నారు. ఈ జాబితాను కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని ప్రోగ్రామింగ్ కమిటీకి కూడా చంద్రబాబు నాయుడు సమర్పించడం జరిగింది. రేపటి నుంచి చంద్రబాబు నాయుడు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. జిల్లాల వారికి కూడా ఎవరైతే పార్టీకి కష్టపడి ఉన్నారో వారందరి జాబితాను కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తం నామినేటెడ్ పోస్టులన్నింటిలో కూడా భర్తీ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది సిద్ధు. అలాగే మరికొంతమంది నాయకులు మాత్రం అలాగే బాలకృష్ణ ద్వారా, లోకేష్ ద్వారా, కోటరీలో ఉన్న ముఖ్య నాయకుల ద్వారా తమ పదవులు దక్కించుకునేందుకు పావులు కలుపుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎటువంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు? పార్టీలో చెప్పిన నాయకులకి ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి సిద్ధు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు.